హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ క్రికెట్ అప్డేట్స్. సెకండ్ ఓడియోలో మనం ఏకంగా 350 రన్స్ కొట్టాం, అయినా ఓడిపోయాం. దీనికి కారణం మన చెత్త బౌలింగ్ అని అందరూ తెలుసు. కానీ ఆ బౌలింగ్ వెనుకున్న గంభీర్ వర్స్ట్ స్ట్రాటజీల వల్ల మనం ఓడిపోయామని ఎవరు మాట్లాడలేదు. బట్ దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ మనం ఓడిపోవడానికి టాప్ 5 రీజన్స్ ఏంటో కూడా చూద్దాం. అలాగే సౌత్ ఆఫ్రికాతో T20 సిరీస్ కు టీం కూడా అనౌన్స్ చేశారు. ఇందులో గంభీర్ మన రింకు సింగ్ కి పెద్ద షాక్ ఇచ్చాడు. అండ్ అసలు గిల్ కోసమే టీమ్ సెలెక్షన్ లేట్ గా అనౌన్స్ చేశారా, అది కూడా చూద్దాం. వీటితో పాటు రోహిత్ శర్మ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఆడబోతున్నాడంట, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, లెట్ స్టార్ట్. గంభీర్, అసలు ఏం చేస్తున్నావు బాస్? నువ్వు ఇండియా టీంని ఎందుకు ఇలా సాగుపడుతున్నావు? అసలు ఇండియా సెకండ్ ఓడిఐలో 350 రన్స్ కొట్టిన ఓడిపోవడానికి మెయిన్ రీజన్ మనం వరస్ట్ బౌలింగ్, అది అందరూ తెలుసు. బట్ దానికంటే ముందు మన గంభీర్ రాంగ్ స్ట్రాటజీస్ మరియు టీమ్ సెలక్షన్ వల్ల ఓడిపోయాం. ఎందుకు ఇలా అంటున్నా అంటే, అసలు మన టీంలో మెయిన్ బౌలర్స్ అందరూ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఆడుతున్నారు. సిరాజ్ ఏమో హైదరాబాద్ కి, వరుణ్ చక్రవర్తి ఏమో తమిళనాడుకి, షమీ ఏమో బెంగాల్ కి ఆడుతున్నాడు. షమీ ఈ రోజు జరిగిన మ్యాచ్ లో 13 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసాడు. అయినా కూడా ఇంటర్నేషనల్ సెలెక్ట్ ముగ్గురు ప్లేయర్స్ నిన్న మ్యాచ్ లో ఉండుంటే మన వాళ్ళు నిన్న ఖచ్చితంగా విన్ అయ్యేవాళ్ళు. మీరేమంటారు ఫ్రెండ్స్? అసలు వీళ్ళని టీమ్ లోకి ఎందుకు తీసుకోవట్లేదు? వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కోసమా? అదే అయితే వీళ్ళు డొమెస్టిక్ T20 మ్యాచ్ ఆడకూడదు కదా. సో దీన్ని బట్టి చూస్తే గంభీర్ కి వీళ్ళని టీమ్ లోకి సెలెక్ట్ చేసే ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు ఆడడానికి రెడీగానే ఉన్నారు. హర్షిత్ రాణాని టీమ్ లో ఆడించాలంటే వీళ్ళు టీమ్ లో ఉండకూడదు కదా. అసలు నాకు ఇంకో విషయం అర్థం కావట్లేదు. వాషింగ్టన్ బ్యాటింగ్ కోసం తీసుకుంటున్నారా టీమ్ లోకి, లేదా బౌలింగ్ కోసమా? అసలు వాషి బౌలింగ్ ఆల్రౌండర్, అంటే మెయిన్ గా బౌలింగ్ వేయాలి, నెక్స్ట్ బ్యాటింగ్. బట్ మన గంభీర్ ఏమో ప్యూర్ బ్యాటర్ లా చేసాడు వాషిని. టెస్ట్ లో ఏమో 1 డౌన్ లో బ్యాటింగ్ వస్తాడు, ఓడిఐలో ఏమో 4 డౌన్ లో బ్యాటింగ్ వస్తాడు. నాకు తెలిసి వాషి బౌలింగ్ వేయడం కూడా మర్చిపోయాడు. మీరే చూస్తుండండి, కొన్ని రోజులు అయ్యాక వాషి బౌలింగ్ సరిగా వేయట్లేదని టీమ్ నుండి పీకేస్తాడు ఇదే గంభీర్. నిన్న మ్యాచ్ లో లాస్ట్ ఓవర్స్ లో కొట్టాల్సిన రన్స్ చాలా తక్కువ ఉన్నాయి. కేశవ్ మహారాజ్ అప్పుడే వచ్చాడు క్రీజ్ లోకి. అలాంటప్పుడు ఫీల్డర్స్ ని ముందు పెట్టి సింగిల్ బ్లాక్ చేయాలి, కానీ ఫీల్డర్స్ ని వెనకాల పెట్టి ఈజీగా సింగిల్స్ ఇస్తే ప్రెషర్ లేకుండా వాళ్ళు రన్స్ కొట్టుకుంటారు కదా. కొత్త బ్యాటర్ వచ్చినప్పుడు సింగిల్స్ ఇవ్వకుండా ప్రెషర్ పెడితే అవుట్ అయ్యేదని ఛాన్స్ ఉందని చిన్న పిల్లాడని చెప్తారు. మరి ఇన్ని స్ట్రాటజీస్ వేస్తే గంభీర్ కి ఆ మాత్రం తెలీదా? బ్రో, ఈ గంభీర్ తీసేయమనండి బ్రో, లేదంటే మన ఇండియా టీం సంకనైపోవడం ఖాయం. నెక్స్ట్ అప్డేట్, సౌత్ ఆఫ్రికాతో T20 సిరీస్ కి స్క్వాడ్ సెలెక్ట్ చేశారు. యూజువల్ గా ODI అండ్ T20 స్క్వాడ్ ఒకేసారి సెలెక్ట్ చేస్తారు. బట్ ఈసారి గిల్ ఇంజరీతో బయటన్నాడు కదా. ముందే T20 టీం సెలెక్ట్ చేస్తే గిల్ ని సెలెక్ట్ చేయలేరు టీమ్ లో. అందుకే ఈసారి T20 టీం ని లేట్ గా సెలెక్ట్ చేశారు. ఇప్పటికీ గిల్ ఫుల్ ఫిట్ గా లేడు, అయినా కూడా సెలెక్ట్ చేసి సబ్జెక్ట్ టు ఫిట్నెస్ అన్నారు. సో దీన్ని బట్టి చూస్తే గిల్ కోసమే టీం ని లేట్ గా అనౌన్స్ చేశారని క్లియర్ అర్థమవుతుంది. అండ్ టీమ్ లో సెలెక్ట్ అయ్యే ప్లేయర్స్ లిస్ట్ రాసే ముందు మన గంభీర్ ఫస్ట్ గిల్, నెక్స్ట్ హర్షిత్ రాణా పిల్లలు రాసి మిగతా టీం ని సెలెక్ట్ చేస్తాడు. అది వాళ్ళ ప్రయారిటీ. ఇప్పుడు టీం న్యూస్ చూద్దాం. సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, సంజు శాంసన్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్. మెయిన్ గా చెప్పుకోవాల్సింది హార్దిక్ పాండ్యా టీమ్ లోకి వచ్చాడు. ఇది బిగ్ ప్లస్ అని చెప్పొచ్చు టీమ్ కి. బట్ ఈసారి అయినా ఫిట్ గా ఉండి 2026 ఫెబ్లో జరిగే T20 వరల్డ్ కప్ వరకు మళ్ళీ ఇంజరీగా ఉండి చాలు. టీమ్ లో సెలెక్ట్ అవ్వని వాళ్ళు రింకు సింగ్, నితీష్ రెడ్డి. పాపం రింకు సింగ్ ఇంకా నాకు తెలిసి ఇండియా టీమ్ లో కనపడ్డాడు. ఇప్పుడే సెలెక్ట్ అవ్వలేదంటే 2026 T20 వరల్డ్ కప్ గేమ్ సెలెక్ట్ చేస్తారు. అసలు 2024 వరల్డ్ కప్ లో కూడా ఏదో రీజన్ చెప్పి రింకుని సెలెక్ట్ చేయలేదు. ఈసారి కూడా ఉండకపోవచ్చు. ఫీలింగ్ సారీ ఫర్ రింకు. బుమ్రా కూడా టీమ్ లోకి వచ్చాడు. సో మోస్ట్లీ హర్షదీప్ సింగ్ ప్లేయింగ్ లెవెన్ లో ఆడడం కష్టం. ఎందుకంటే బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ 6 మంది బౌలర్స్ ఉన్నారు. ఫస్ట్ హర్షిత్ రాణా సెలెక్ట్ చేస్తారు టీమ్ లోకి, నెక్స్ట్ నే బుమ్రా. సో వరుణ్, కుల్దీప్, వాషి మ్యాండేటరీ. ఇంకా ప్లేస్ లేదు కదా హర్షదీప్ కి. ఇలాగే చేసుకుంటా పోతే హర్షదీప్ కి T20 వరల్డ్ కప్ లో కూడా ప్లేస్ ఉండదేమో. నెక్స్ట్ అప్డేట్, రోహిత్ శర్మ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఆడబోతున్నాడంట. సౌత్ ఆఫ్రికా ODI సిరీస్ అయ్యాక ముంబై టీం కి డొమెస్టిక్ T20 ఆడబోతున్నాడు. ఇప్పటికే ముంబై టీమ్ లో అజింక్య రహానే, సర్ఫరాజ్ ఖాన్, షార్దుల్ ఠాకూర్ వంటి మెయిన్ ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు రోహిత్ కూడా యాడ్ అయితే ముంబై ఆపడం కష్టం. అసలే ముంబై లాస్ట్ ఇయర్ ట్రోఫీ విన్నర్స్. నెక్స్ట్ అప్డేట్, ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్ డే 1 రివ్యూ. టాస్ విన్ అయిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకుంది, కానీ ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ మాత్రం నిప్పులు జరిగాడు. మొదటి టెస్ట్ లో లాగా ఈ మ్యాచ్ లో కూడా స్టార్క్ మొదటి ఓవర్లో వికెట్ తీశాడు. బెన్ డకెట్ గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే ఆలిపాప్ కూడా డక్అవుట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ స్కోర్ బోర్డ్ పై పరుగులు లేకుండానే 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత జాక్ క్రాలీ మరియు జో రూట్ ఇన్నింగ్స్ ని స్టెబిలైజ్ చేశారు. జాక్ క్రాలీ అద్భుతంగా ఆడి 76 రన్స్ చేశాడు. వీరిద్దరూ కలిసి 3వ వికెట్ కు 90 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. కానీ జాక్ క్రాలీ అవుట్ అయిన తర్వాత ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ మళ్లీ తడబడింది. బ్రూక్ 31 రన్స్, బెన్ స్టోక్స్ 19 రన్స్ తో రన్అట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న రన్ మెషిన్ జో రూట్ మాత్రం అద్భుతమైన పోరాట పటం చూపించాడు. ఆస్ట్రేలియా గడ్డపై జో రూట్ తన మొదటి సెంచరీ రికార్డ్ చేశాడు. ఇది అతని కెరీర్ లో 40వ టెస్ట్ సెంచరీ. ఆట ముగిసే సమయానికి రూట్ 135 రన్స్ తో నాట్అవుట్ గా నిలిచాడు. చివరిలో జోఫ్రా ఆర్చర్ కూడా రూట్ కు మంచి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి చివరి వికెట్ కు అజేయమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బౌలింగ్ విషయానికి వస్తే ఈ రోజు మిచెల్ స్టార్క్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. స్టార్క్ ఈ ఇన్నింగ్స్ లో ఏకంగా 6 వికెట్లు తీశాడు, 6 for 71. ఈ వికెట్ తో టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ గా పాకిస్తాన్ దిగ్గజం
వసీం అక్రమ్ రికార్డును స్టార్క్ బ్రేక్ చేశాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ స్కోర్ 325 ఫర్ 9 వికెట్స్. ఈ రోజు ఆట ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య సమంగా సాగిందని చెప్పొచ్చు. స్టార్క్ బౌలింగ్ దాడికి ఇంగ్లాండ్ భయపడిన జో రూట్ సెంచరీ వారిని కాపాడింది. పింక్ బాల్ టెస్ట్ కాబట్టి 325 రన్స్ అంటే చాలా మంచి స్కోర్. రేపు ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే వాళ్ళ టీంలో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ఖవాజా లేకపోవడంతో కొత్త ఓపెనింగ్ జోడీ ఎలా రాణిస్తుందో ఆసక్తికరంగా ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.